హాయ్ నమస్తే అందరికీ. నేను వెంకట్. మరి పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. మరి పక్క రాష్ట్రంలో అయితే పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. మరి ఇప్పుడు మన తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి ఎలక్షన్స్కి ముందేమో 14 సీట్లు గెలుస్తాం అని చెప్పారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 9 నుంచి 12 సీట్లు అంటున్నారు. మరి భట్టి విక్రమార్క గారు అయితే డిప్యూటీ సీఎం 14 సీట్లు వస్తాయని చెప్పి ఆయన ఎలక్షన్స్ అయిన తర్వాత అన్నటువంటి సందర్భం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ అసలు ఈసారి మన తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇక్కడ బీజేపీ లాస్ట్ టైం కంటే కూడా ఈసారి ఇంకొక 2-3 సీట్లు ఎక్కువగా గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్న పరిస్థితిని చూడొచ్చు. అవి ఏ నియోజకవర్గాలు ఏంటి అనేది కనుక చూస్తే నా పరిశీలన ప్రకారం ఎన్ని గెలుస్తుంది అని మీరు అడిగినట్లయితే 6 సీట్లు పక్కా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ ఒక సీటు అటు ఇటుగా అవ్వచ్చు, అది కూడా బీజేపీకే రావచ్చు అనిపిస్తుంది నాకు. ఒక్క సీటు ఎక్కడన్నా బీఆర్ఎస్ గెలిస్తే చాలా గొప్ప విషయం ప్రస్తుతం. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లోనే వద్దనుకున్నారు, 10 ఏళ్ళు పరిపాలన సరిపోయిందే. మరి కల్వకుంట్ల గారి ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకున్నది చాలని చెప్పి పక్కన పెట్టారు. మరి సో కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ప్రజల యొక్క ఆలోచనలు కూడా ప్రయారిటీస్ మారిపోతాయి. అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి. అలాగే లోకల్ పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి. దానికే సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే బీజేపీ ఎందుకు సడన్గా సెకండ్ ప్లేస్కి వచ్చేసింది పార్లమెంటరీ ఎలక్షన్స్లో మన తెలంగాణ స్టేట్లో అనేది కనుక మనం చూసినట్లయితే ప్రజలు అంటే బీఆర్ఎస్ని గెలిపించడం వల్ల ఏదో 1-2 సీట్లు ఎక్కడన్నా అవకాశం ఏంటి ప్రయోజనం? వాళ్ళు చేసేది ఏముంది? ఆ ఎక్కువ మందిని గెలిపించినప్పుడే వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఒకళ్ళిద్దరు వల్ల ఏమి ఒరిగేది ఉంది? ఆల్రెడీ మోడీ హవా నడుస్తూ ఉంది, మళ్ళీ ఆయనకి అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా అటువైపు సపోర్ట్ చేస్తే ఏదైనా మేలు జరుగుద్ది నియోజకవర్గాల పరంగా అనేటువంటి ధోరణి ప్రజల్లోకి వచ్చింది. బీఆర్ఎస్ ఓటర్స్ కూడా ఈసారి ఆ ఓటింగ్ అంతా ఎక్కువ శాతం కొంత కాంగ్రెస్కి, ఎక్కువ శాతం బీజేపీకి కొన్ని నియోజకవర్గాల్లో షిఫ్ట్ అయినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. మరి టూకీగా ఇప్పుడు చూసినట్లయితే ఆదిలాబాద్ ఒకటి మనం పైనుంచి చూద్దాం. అక్కడ హోరాహోరీగా ఉంది పోటీ. బీజేపీ సిట్టింగ్ అభ్యర్థికి ఇవ్వకుండా కొత్త క్యాండిడేట్ని దింపారు. నగేష్ అనే అతను, అక్కడ అది ఎస్టీ నియోజకవర్గం, ఫ్రెష్ క్యాండిడేట్. అలాగే కాంగ్రెస్ తరఫున డాక్టర్ సుగుణ కుమారి అని చెప్పి మంచి పేరున్నటువంటి క్యాండిడేట్కే ఇవ్వడం జరిగింది. అక్కడ హోరాహోరీగా అయితే ఎన్నికలు జరిగినాయి. మరి ఆడ మహారాష్ట్రకి ఆనుకున్నటువంటి నియోజకవర్గం, కొంతవరకు ట్రైబల్ ఇదిలో కూడా కొంత హిందుత్వ ఐడియాలజీ అనేది ఆ కల్చరల్ ఇది ఉంటుంది. అలా చూసుకుంటే కొద్దో గొప్ప బీజేపీ క్యాండిడేట్కి కొంచెం అవకాశం ఉంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. ఆ విధంగానే ఓటింగ్ కూడా జరిగింది అని అనిపిస్తూ ఉంది. ఏదైనా జరగవచ్చు. మరి అక్కడ ప్రజలు, ఆమె డాక్టర్ కూడా అవడం వల్ల, ఎందుకంటే డాక్టర్కి ఉండేటువంటి ఇంపాక్ట్ వేరు. కాస్త వాళ్ళు ఫీజులు తగ్గించి మంచిగా ట్రీట్మెంట్ చేసి మంచిగా మాట్లాడి పంపిస్తే పబ్లిక్లో వచ్చే ఇమేజ్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది డాక్టర్స్కి. సో అటువంటి డాక్టర్ ఏమో కాబట్టి చెప్పలేము. ఈమె అట్లా మరి ప్రజలు అలా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈమె గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ హోరాహోరీగా జరిగినటువంటి నియోజకవర్గాలు మన తెలంగాణలో చూస్తే కాంగ్రెస్కి, బీజేపీకి హోరాహోరీ జరిగింది కూడా. ఎక్కడ కూడా మిగిలిన చోట్ల ఏం లేదు. మిగిలింది బీఆర్ఎస్ జస్ట్ డమ్మీగా ఉందంటే కూడా అతిశక్తి కాదు. సో అది తర్వాత అటు నుంచి ఇటు చేవేళ్ళకి వస్తే అక్కడ బీజేపీ తరఫున కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఘన విజయం సాధించడం కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థిని ఏదో మరి అక్కడ ఆయన రంజిత్ రెడ్డి గారిని నిలబెట్టారు. సో దానివల్ల ఆయన పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటిది కాదు, ఎటు వస్తే అటు అన్నట్టుగా షిఫ్ట్ అవుతుండే, జంప్ అవుతుండే, జంపింగ్ జపాంగ్ అనేటువంటి ఒక ఇది కూడా ఉంది. కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి కొంత మొదటి నుంచి సానుకూలమైనటువంటి ఇంపాక్టు, ఆయన మరి చేసే సర్వీస్ యాక్టివిటీస్ ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఫైట్లో అక్కడ ట్రయాంగిల్ అంటే ప్రతి చోట బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నప్పటికి కూడా పోటీ అయితే బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్యనే చాలా నియోజకవర్గాల్లో ఉంది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళ ఓటింగ్ కొంత చీల్చిన ఆ పార్టీ ఓటింగ్ ఈసారి ప్రజలు ఎంపీ విషయానికి వచ్చేసరికి ఈయన గెలిపించుకుందామని అటు ఫిక్స్ అవ్వటం అనేది జరిగింది. సో అట్లా చూస్తే సాలిడ్గా ఫస్ట్
బీజేపీ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచేటువంటి నియోజకవర్గాల్లో చేవెళ్ళ ఉంటుందని అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత ఇటు మనం సిటీకి వచ్చినట్లయితే ఇక్కడ 2 నియోజకవర్గాలు బీజేపీ విజయకేతనం ఎగరవేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకటి సికింద్రాబాద్లో కాంగ్రెస్ ఎవరికి ఇచ్చిందయ్యా టికెట్ అంటే, మరి అధికారంలో వచ్చింది కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మరి ఇప్పుడే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మరి ఇదిలో క్యాండిడేట్లని మరి ఇదిగా నిలబెట్టకుండా అధికారం ఎటుంటే అటు జంపింగ్ జపాంగు చేసేటువంటి అభ్యర్థిని ఆడ దానం నాగేంద్ర గారిని నిలబెట్టారు. మరి ఆయనేమో అంతకుముందు మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండి, అంతకుముందు తెలుగుదేశంలో ఉండే, లేదంటే ఎటు అధికారం ఉంటే అటు షిఫ్ట్ అవుతూ ఉంటే మరి ప్రజలు మరీ అది ఇదవరు. కాబట్టి అక్కడ స్టాండర్డ్గా ఉన్నటువంటి క్యాండిడేట్కి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా స్టాండర్డ్గా ఉన్నది కిషన్ రెడ్డి గారు. మొదటి నుంచి ఆయన బీజేపీ పార్టీ, ఆయనకు ఒక స్టేచర్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది, అట్లా బిల్డ్ చేసుకోగలిగారు ఆయన. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య మూడో అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్. అక్కడ అసలు ఇప్పుడు కాంగ్రెస్ మామూలుగానే అక్కడ సికింద్రాబాద్ అంటే మరి బీజేపీ గెలుపు అదొక కంచుకోట లాంటిది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య చూసినా కూడా అభ్యర్థుల పరంగా ఏది కిషన్ రెడ్డి గారు వర్సెస్ ఇటు దానం నాగేంద్ర గారి మధ్య చూస్తే కొంత సానుకూలమైనటువంటి ప్లస్ పాయింట్. ఆల్రెడీ అక్కడ మోడీ ఫ్యాక్టరు, ఇక్కడ ఈయన కూడా మరి మినిస్టర్గా చేశారు, బాగా అందుబాటులో ఉంటారు ప్రజలకి, సౌమ్యుడు, ఎవరు ఏది చెప్పినా కూడా అంటే ఆయన సహాయం కోరి వస్తే చేసేటువంటి ఒక ఇమేజ్ ఉన్నది. అన్నీ చూసుకుంటే అవన్నీ కూడా వీళ్ళిద్దరు చూసినప్పుడు అక్కడ ఉన్న క్యాండిడేట్లో కిషన్ రెడ్డి గారికి అవకాశం ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. నా పరిశీలన ప్రకారం సికింద్రాబాద్ కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది సాలిడ్గా. అంటే చేవెళ్ళ తర్వాత సికింద్రాబాద్. ఇక నెక్స్ట్ ఇటు మనకు వస్తే మన దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా చెప్పబడుతున్నటువంటి మల్కాజ్గిరి. ఇది ఒక మినీ ఇండియా. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు, అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. అయితే ఈసారి ఇక్కడ మరి అంతకుముందు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు ముగ్గురు ట్రయాంగిల్గా పోటీ జరిగింది ఇక్కడ. మరి బీజేపీ తరపు నుంచి ఈటెల రాజేందర్ గారిని నిలబెట్టడం అనేది చాలా వ్యూహాత్మకమైనటువంటి స్ట్రాటజీ ఇక్కడ అమలుపరిచినట్టుగా అర్థమవుతుంది. బీసీ కార్డ్ అనేది ఇక్కడ బాగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు కాంగ్రెస్ తరపున నిలబెట్టిన అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారికి మరి ఇక్కడ ఎంపిక మల్కాజ్గిరి చాలా ప్రెస్టీజ్గా తీసుకున్నారు. మరి ఆమెను నిలబెట్టడం కనుక వీళ్ళిద్దరితో పోల్చినప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇక్కడ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఓటింగ్ దరిద్రంగా జరిగే నియోజకవర్గం పార్లమెంటు పరంగా అన్నప్పుడు మందే వస్తుంది ఈ మల్కాజ్గిరి ఎంపీ దానికి సంబంధించినంత వరకు. సో చాలా 50% జరిగింది. మిగిలిన 16 నియోజకవర్గాల్లో బాగా జరిగింది, మల్కాజ్గిరిలో మాత్రం చాలా తక్కువ జరిగింది. సో సరే, ఉన్నంతలోనే చూసుకుంటే బీజేపీకి మరి ఈటెల రాజేందర్ గారు అంటే మరి ఆయన తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగిన వ్యక్తి. మరి ఆయన అంతకుముందు అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది, కొంత సింపతి ఉంటుంది. అలాగే పొలిటికల్గా లీడర్గా ఆయనకు చాలా మంచి ఇమేజీ, క్రెడిబిలిటీ చాలా ఉన్నాయి. బీసీ క్యాండిడేట్, ముదిరాజు సామాజిక వర్గం, మిగిలిన బీసీ వర్గాలు కూడా అందరూ కూడా ఆయనంటే ఒక సానుకూలమైనటువంటి ఒక ధోరణి కనపరిచే క్యాండిడేచర్, ఆయన ఫేస్ వాల్యూ ఉన్నటువంటి పర్సన్. కాబట్టి వీళ్ళ ఇదిలో ఇక్కడ మనం చూసినట్లయితే అంటే బీఆర్ఎస్ తరఫున రాగిడి లక్ష్మారెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది. వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే కుల సమీకరణలు కావచ్చు, అన్ని రకాల సమీకరణలలో కలిసి వచ్చేది ఈసారి బీజేపీకే అనేది అయితే నాకు నా అబ్జర్వేషన్ ప్రకారం అదే అనిపిస్తూ ఉంది. సో మల్కాజ్గిరి కూడా ఈసారి 2024లో బీజేపీ లిస్టులో పడబోతుందని అనిపిస్తూ ఉంది. ఇక గతంలో విజయం సాధించినటువంటి అభ్యర్థుల్లో మరి మన బండి సంజయ్ అన్న గారు కూడా, ఆయన కరీంనగర్లో దాదాపు 50,000 ముస్లిం ఓటర్లు ఉన్నా కూడా 2019లో మరి ఆయన విజయం సాధించడం అంటే బీజేపీ పార్టీ తరఫున, జనరల్గా బీజేపీ అంటే యాంటీ ముస్లిం పార్టీ అనేటువంటి ఒక బ్రాండ్ని క్రియేట్ చేశారు కదా, అయినా కూడా ఆయన విజయం సాధించాడంటే ఏంటి, ప్రజలు అక్కడ ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ప్రయారిటీ ఇస్తున్నారు. అందరి వాడి అవడం వల్లే అది జరుగుతూ ఉంది. దానికి తోడు బీసీ కార్డు ఎలా ఉండనే ఉంది కాబట్టి మళ్ళీ కరీంనగర్ ఈసారి కూడా ఖచ్చితంగా అది బీజేపీ లిస్టులోనే పడే అవకాశం పుష్కలంగా ఉంది. ఆ తర్వాత మరి నిజామాబాద్ పోతే మరి ధర్మపురి అరవింద్ గారు మనకు తెలుసు, ఆయన చాలా డైనమిక్గా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు.
మరి ఆయన ఏదైనా కార్యకర్తల మీద ఏదైనా పార్టీ నాయకుల మీద విమర్శలు చేయాలన్నా బీఆర్ఎస్ మీద అయినా కాంగ్రెస్ మీద అయినా ఆయనదైనా ఒక స్టైల్తో చేస్తూ ఉంటాడు. అలాగే బీసీ ఇది కూడా ఉంది. అక్కడ కాంగ్రెస్ తరఫున జీవన్ రెడ్డి గారిని నిలబెట్టినప్పుడు కూడా సో ఈయన మరి అక్కడ అంటే మనం బీజేపీ అప్పుడు జాతీయ పసుపు బోర్డుని ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం కూడా అటు కరీంనగర్ నిజామాబాద్ నియోజకవర్గాలకి మీద పాజిటివ్ ఇంపాక్ట్ రావడానికి చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు మోడీ గారు వచ్చినప్పుడు అది అనౌన్స్ చేయడం జరిగింది. సరే అది ఇంకా అది ఇది అవ్వకపోయినా కూడా ఒక హోప్ అయితే ప్రజలకి ఉండే అవకాశం ఉంది కాబట్టి అది ఖచ్చితంగా మళ్ళీ ఓవరాల్గా చూసినప్పుడు నిజామాబాద్ కూడా ఈసారి మరి అప్పుడు మాదిరే 2019లో మాదిరి అక్కడ ధర్మపురి అరవింద్ గారు మళ్ళీ ఎంపీ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి పుష్కలంగా. అంటే అట్లా చూసుకుంటే చేవెళ్ళ, సికింద్రాబాదు, మల్కాజ్గిరి, కరీంనగరు, నిజామాబాద్ 5 అయిపోయినాయి కదా. సో ఇక మనం అంటే ఆదిలాబాద్ అనేది డూ ఆర్ డై రేంజ్లో జరుగుతుంది ఫైట్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే మెదక్లో మనం చూసినట్లయితే ఇక్కడ మెదక్ బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావు గారు, కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరో నీలం మధు ముదిరాజు బీసీ క్యాండిడేట్ని దింపారు. పేరుకి బీసీ అని దింపినా కూడా మరి ఆయన ఇక్కడ పటాన్ చెరువులోనే గెలవలేదు. ఏది బియ్యం ముందు కాంగ్రెస్ తరఫున సీట్ ఇచ్చారు, ఇచ్చినట్టు ఇచ్చి గుంజుకుంటే పాపం ఆయన ఇటు తిరిగి చివరికి బీఎస్పీ తరఫున పోటీ చేసి సరే ఓటమి పాలయ్యారు, అది వేరే విషయం. మరి అక్కడ ఆయన గెలిచే అంత ఇది ఉందా క్యాండిడేచర్ పరంగా అంటే అది లేదు. రఘునందన్ రావు గారు మరి మొదటి నుంచి ఆయన ఉన్నారు, ఆయన మంచి మాటకారి, వాగ్దాటి ఉంది, మరి పనులు కూడా బాగా చేస్తారు, ఆయన సోషల్ నెట్వర్క్ అన్ని వర్గాలతో ఆయన ఇది చేసేటువంటి ఇది అన్ని చాలా అంశాలు ఉన్నాయి. ఆయన క్యాండిడేట్ల పరంగా మనం ఇది చేసినప్పుడు అది బీఆర్ఎస్ తరఫున మరి వేరే వెంకటరామరెడ్డి అనే ఆయన ఉండడం జరిగింది. ఆయన మీద కొంత వ్యతిరేకత ఉంది ఆడ జరిగినటువంటి కొన్ని లోకల్ ఇష్యూస్లో. సో పెట్టపోరు పిల్లి తీర్చినట్టు అన్నట్టుగా బీఆర్ఎస్ ఓటింగ్ మాత్రం ఇటు ఎక్కువ షిఫ్ట్ అయి ఉంటే మాత్రం ఇది కూడా సాలిడ్గా బీజేపీ లిస్టులోకి వచ్చే అవకాశాలే ఉన్నాయి. సో మొత్తం మీద లాస్ట్ టైం కంటే కూడా అదే 2019లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కంటే వచ్చిన సీట్ల కంటే ఈసారి తెలంగాణలో బీజేపీ గెలుచుకోబోయే సీట్లు సాలిడ్గా అంటే 2 సీట్లు అయితే డ్యామ్ షూర్గా ఎక్కువగానే వస్తుంది, 3వది అటు ఇటుగా అంటే డూ ఆర్ డై అన్నట్టుగా ఉంది. సో మిగిలిన దాంట్లో కాంగ్రెసే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఊహించినట్టుగా మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అభ్యర్థుల్ని ఇట్లా కొన్ని చోట్ల కావాలని ఇచ్చినట్టు ఇచ్చి బీసీలకు ఇచ్చారని చెప్పారు, కానీ అంత పవర్ఫుల్ క్యాండిడేచర్స్ని పెట్టలేదు. అంటే మరి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి, బడేబాయికి ఈయన హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఏమైనా ఉందా? ఏమో, అది కూడా కాదనలేము. ఎందుకంటే ప్రత్యర్థులు అన్ని లెక్కలు అయితే వేసుకుంటారు. ఇప్పటివరకు అంటే కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీతోనే ములాఖాత్ అయింది, వాళ్ళ ఓటంతా అటే జరుగుతుంది అని చెప్పి వాళ్ళని అట్లా ఇది చేసే అవకాశం చేస్తూ ఉన్నది మనం చూసాం. సరే ఏదేమైనా కూడా మరి రాజకీయం అంటేనే పరస్పర అవసరాలు, అది ఎవరెవరికైనా కావచ్చు, ఏ సందర్భాలు. మరి కేంద్ర ప్రభుత్వంలో పనులు అవ్వాలంటే మరి వాళ్ళకి కొంత ఏదో చేసామని ఒక ఫీలింగ్ కూడా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది వాస్తవంగా ఆలోచిస్తే. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏకంగా గవర్నమెంట్ ఫామ్ చేసే అంత రేంజ్లో సీట్లు వస్తాయని చెప్పి నేను అనుకోవట్లేదు. ఈసారి వరకు వాళ్ళు గట్టిగా మళ్ళీ పాపం 2029 వరకు రాహుల్ గాంధీ గారు పోరాడుతూనే ఉండాలి, తప్పదు. ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా 3వసారి హ్యాట్రిక్ అయ్యే అవకాశాలు మన మోడీ గారికే ప్రజలు కట్టబెడతారని నేను కూడా భావిస్తున్నా. జరిగినటువంటి ప్యాటర్న్ అంతా మనం చూస్తే వీళ్ళు అనుసరించిన వ్యూహాలు కావచ్చు అట్లా అంటే ఈసారి గణనీయంగా కొంత సీట్లు అయితే ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్నదనేది మాత్రం వాస్తవం. సో ఓవరాల్గా అయితే తెలంగాణలో ఈసారి బీజేపీ ఎంపీ దాంతో సెకండ్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. మరి ఇక ఇదే ఊపు 2029 నాటికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుందా? ఏది అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంటే ఏమో చెప్పలేం, అదే జరగవచ్చు, చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. మొత్తం మీద అయితే బీజేపీని ప్రజలు ఎంచుకోవడం వెనక కూడా అంటే ప్రజల ఆలోచన ధోరణిలో కూడా వాళ్ళు చాలా తెలివిగా ఆలోచన చేస్తున్నారు అనేది కూడా మనం గమనించాలి. అంటే
బీఆర్ఎస్ అది మంచి ఇదిలో ఉన్నప్పుడు ప్రజలు ముందు నిలబెట్టారు, అయిపోయింది, వాళ్ళని నమ్మలేదు. కాబట్టి ఇంకా అనవసరం వీళ్ళు ఈ పార్టీ తరఫున ఏదో మళ్ళీ వీళ్ళని పట్టుకొని ఊగులాటం వీళ్ళ వల్ల ఏం కాదు. కాబట్టి ప్రజలు ఈసారి జాతీయ పార్టీల వైపే క్లియర్గా క్లారిటీతో ఉన్నారు. సో ఇది కూడా ఒక గుణాత్మకమైనటువంటి మార్పుగా మనం గమనించాల్సి ఉంటుంది. సో మొత్తం మీద చూద్దాం, 17 సీట్లలో 6 నుంచి 7 సీట్లు బీజేపీ ఈసారి ఇక్కడ విజయం సాధించబోతుంది అనేది నా ఫైనల్ కన్క్లూజను. మిగిలిన 9 సీట్లు అయితే కాంగ్రెస్ సాలిడ్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక అది అటు ఇటుగా 10 అవుతుందా 11 అవుతుందా అనేది మనకి జూన్ 4న తేలిపోద్ది. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.